హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడుదండి. సో ఇప్పుడు టైం వచ్చి 10:30 అలా అవుతూ ఉంది. సో సరదాగా అలా గోదావరి అది చూద్దాము అని ఆ రోడ్ పైన వెళ్తున్నాము. యాక్చువల్గా మేము ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలి, బట్ ఇంకొంచెం ముందుకు వస్తున్నాం అనమాట. పోలవరం అండ్ అలానే అక్కడ వీరభద్రస్వామి గుడి ఉంటుంది గోదావరి మధ్యలో. సో అక్కడికి వెళ్తున్నాము. సో మీరు కూడా ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేసేయండి. మీకు చెప్పాను కదా నేను గోదావరి గట్టు అవన్నీ చూపిస్తాను అని. సో స్పెషల్గా ఈ బీట్స్ ఎక్కడో ఉండిపోయినాయండి. వెతికి వెతికి ఒక చిన్న వ్లాగ్ రెడీ చేశాను. ఇది గోదావరి గట్టు పైన ఉన్నాము. సో ఒక్క సైడ్ వచ్చేసి గోదావరి ఉంటుంది అండ్ రైట్ సైడ్న గోదావరి ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్న ఇలా ఇల్లులు ఉంటాయండి. సో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వీడియో చూపించాను కదా. సో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇలా ఉంటుందన్నమాట. లైక్ ఇటు సైడ్ ఉంటుంది. సో వాకబుల్ డిస్టెన్స్లో మనం ఇటు వచ్చేసి బిందెలతో వాటర్ పట్టుకెళ్ళిపోవచ్చు గోదావరి నుంచి. సో తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి. తెలిసిన వాళ్ళకి అండ్ ఎప్పుడో ఒకసారి ఆ ప్లేసెస్తో రిలేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఒక మెమరీలా అన్నీ గుర్తొస్తాయని మాత్రమే ఈ చిన్న వీడియో. ఇలా ఈ వేలో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే ఏదో కొన్ని ఇయర్స్ బ్యాక్కి వెళ్ళినట్టు అనిపించింది. లైక్ ఒక సైడ్న అలా పూరిపాకలు అండ్ అలానే రోడ్డు పైన ఆవులు గేదెలు, అంటే నార్మల్గా మనకి అలానే ఉంటుంది, బట్ ఏమో ఇక్కడ కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి అనిపించింది. అక్కడి నుంచి మేము పాత పట్టసీమ అంటారండి. నాకు గుర్తులేదు, బట్ పోలవరం దగ్గరలో ఇది వీరేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. అది గోదావరి మధ్యలో ఉంటుంది. ఈ టెంపుల్లో అయితే తీర్థం జరుగుతుంది. లైక్ దాన్ని ఏమంటారు, కొందరు పర్స్ అంటారు, కొందరు తీర్థం అంటారు. సో అది జరుగుతూ ఉంటుంది. అప్పుడు అసలు మొత్తం అంతా ఖాళీ ఉండదన్నమాట. సో ఆ వేలో అక్కడికి వెళ్ళడానికి మనం బోట్స్లోనే వెళ్ళాలి. అండ్ ఆ ఇసుకుంది కదా, అదొక చిన్న ఐలాండ్లా. సో అందులో నడవాలన్నమాట ఆ టెంపుల్కి వెళ్ళాలి అంటే. సో మేమైతే వెళ్ళలేదండి, జస్ట్ మీకు చూపించడం కోసము అండ్ మేము చూడడం కోసము మాత్రమే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి మేము మ్యారేజ్ అవ్వకముందు, లైక్ మ్యారేజ్ అవ్వక ఒక 2 months ముందు ఇక్కడికి వచ్చాము. అండ్ చాలా చాలా బాగుంటుంది ఆ టెంపుల్ అది అయితే. అండ్ ఆ ఫీల్ కూడా బాగుంటుంది. లైక్ పడవల్లో వెళ్ళి అక్కడ ఇసుకలో అయితే చాలాసేపు నడవాలి. సో చూసారా, ఈ బోర్డ్స్ అన్నీ మనల్ని అటువైపుకి తీసుకువెళ్ళడానికి. నేను వీలైతే జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఆ టెంపుల్ని. ఈ టెంపుల్ దగ్గర చాలా మూవీ షూటింగ్స్ అవి జరిగినాయండి. లైక్ ఆ ఏరియా తెలిసిన వాళ్ళకి ఓహో ఇది ఈ ప్లేస్ అని ఐడియా ఉంటుంది, కానీ లేదంటే ఎక్కడో ఉంది అనుకుంటారు ఇది. వీటిల్ని రేవులు అంటారండి. సో తెలిసిన వాళ్ళ కోసం కాదు, మళ్ళీ చెప్తున్నాను నేను. ఇవేంటంటే మనం గోదావరికి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట. ఇక్కడైతే కొంచెం పెద్దగా ఉంది, ఎందుకంటే ఇది కొంచెం టూరిస్ట్ ప్లేస్ కదా. నార్మల్గా అయితే మనకి గోదావరి ఉన్న గట్టు మొత్తం అక్కడక్కడ ఇలాంటి సైడ్ పాత్స్ ఉంటాయన్నమాట గోదావరి దగ్గరికి వెళ్ళడానికి. అవైతే కొన్నిటికి మెట్టులు కూడా ఉండవు. లైక్ రాళ్ల మీదే మనం నడుచుకొని కిందకి దిగాలి. అదొక ట్రెక్కింగ్ ఫీలింగ్ అక్కడ. అలానే అక్కడ రాములవారి గుడి ఉందండి. అండ్ ఆ గుడి వెనుకనే ఒక పెద్ద రాములవారు ఉన్నారు. ఎంత బాగున్నారంటే, నేను చాలా ప్లేసెస్లో ఆంజనేయ స్వామి ఇలా వేరే దేవుల విగ్రహాలు చూశాను, కానీ శ్రీరాముడి విగ్రహం నేను చూడలేదండి. నేనైతే చూడలేదు, ఇక్కడే చూడ్డాము. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను, ఏమైందో కానీ. బట్ నా దగ్గర ఉన్న కొన్ని ఫొటోస్ని ఇలా యాడ్ చేశాను. అక్కడి నుంచి మేము రిటర్న్ స్టార్ట్ అయ్యామండి. అండ్ ఇప్పుడు మేము రాజమండ్రి వెళ్తున్నాము. సో రాజమండ్రి వెళ్ళే వేలో, ఇక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళే వేలో మనకి ప్రతి 1/2 kilometerకి ఒక టెంపుల్ కానీ చర్చ్ కానీ ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. అండ్ అలానే ఏవో ఒక పాటలు, లైక్ దేవుడి పాటలు వినిపిస్తూనే ఉంటాయి. అది చాలా మంచి ఫీలింగ్ అనమాట. లైక్ బాగా అనిపిస్తుంది ఆ ట్రావెల్ మొత్తం అంతా.
ఇది కొవ్వూరు అనుకుంటా అండి. సో మనం కొవ్వూరులో ఒక వే మొత్తం మనకి ఇలా రకరకాల మునీశ్వరుడు విగ్రహాలు అవి ఉంటాయి. అండ్ అలానే గోదావరి మాత విగ్రహం ఉంటుంది. కానీ నేను అక్కడ క్రాస్ చేసేటప్పుడు మొబైల్ ఆన్ చేసే లోపల ఆ విగ్రహం వెళ్ళిపోయింది. సో ఇంకా ట్రాఫిక్ ఉండడం వల్ల వెనక్కి వెళ్ళి ఇంకా వీడియో షూట్ చేయలేదు. కొవ్వూరా ఎంత బాగుందో ఏమండి. ఐఎమ్ నాట్ ఎ కిడ్. ఓకే అంత రోడ్ అంత క్లియర్ కనపడుతుంది. అన్ని చూపించాను. ఏం చెప్తా చెప్పేస్తాను. ఏంటి నేనేం చెప్తాను. బ్రిడ్జ్ చూపించి బ్రిడ్జ్ అంటే నువ్వు కాదండి. బ్రిడ్జ్ ఏది ఆర్చ్ షేప్ లో ఉన్నది బ్రిడ్జ్. ఆర్చ్ షేప్ లో ఉన్నది బ్రిడ్జ్. దాని మీద మనం ఇప్పుడు ఎక్కుతాం. నేను ఆర్చ్ చూపించా. అండ్ దెన్ ఇప్పుడు మనం రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాము. అండ్ బ్రిడ్జ్ ఎక్కే టైంలో మనకి ఇలా పువ్వులు అమ్మే వాళ్ళు చాలామంది ఉంటారండి. మా చిన్నప్పుడు ఎప్పుడు కూడా మా డాడీ ఇక్కడ కార్ ఆపేవారు. కార్ ఆపిన ప్రతిసారి మా మమ్మీ అనుకునేది మమ్మీ కోసం పువ్వులు తీసుకుంటున్నారు అని. కానీ మా డాడీ ఆ పువ్వులు తీసుకొని కార్కి మిర్రర్కి తగిలించేవారు అనమాట. సో అవి కొన్ని ఫన్ మెమరీస్ మాకు. మీలో ఎంతమందికి అలవాటు ఉండింది లైక్ ఇలా బ్రిడ్జ్ మీద కానీ ఏదైనా నది మీద నుంచి వెళ్తున్నప్పుడు లైక్ ట్రైన్లోంచి ఇలా కార్లోంచి ఎలా అయినా సరే అలా నదిలోకి ఒక కాయిన్ విసిరే అలవాటు నాకైతే ఒకప్పుడు ఉండేదండి. ఇంకా తర్వాత ఏమో అప్పుడు అమ్మ వాళ్ళు చేపించేవారు. తర్వాత అలా ఎందుకు చేయడము, కాయిన్స్ అవి విసరకూడదు అన్న థాట్తో నేను వేయడం మానేశాను. బట్ చాలామందికి అలవాటు ఉంటుంది కదా. మీకు అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా వేరేది, అది రాజమండ్రి కొత్త బ్రిడ్జ్ అండి, ట్రైన్స్ వెళ్ళడం కోసము. నేను స్టార్టింగ్ ఈ బ్రిడ్జ్ ఎక్కక ముందు నాకు గౌరీ చూపించారనమాట. అదిగో కనిపిస్తుందా, అది కొత్త బ్రిడ్జ్ అని. నాకు అప్పుడు ఒక్క ఆర్చ్ మాత్రమే కనిపించింది. ఏ ఆర్చ్ మీద ఎవరైనా వెళ్తారా అన్నాను. ఒక్కొక్కసారి ట్యూబ్ లైట్ నండి బల్బ్ అంత తొందరగా వెలగదనమాట. సో అది లాస్ట్ పుష్కరాలకి స్టార్ట్ చేశారు. నుంచి వెళ్తుంది కదా, మెయిన్ గోదావరి వెళ్తుందా, ఇక్కడ నుంచి 7 పాయలు అవుతుంది. 7 పాయలకి 7 బ్రిడ్జ్లు వస్తాయి. ఆ 7 పాయల మధ్యలో ఉన్న లంకలు. కానీ బాగుంటది కదా ఆ ప్లేస్, చాలా గ్రీనరీగా ఉంటది. అండ్ దెన్ మనం వచ్చేసాము రాజమండ్రి. ఇది పుష్కర్ ఘాట్ ఏరియా అండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఏదైనా మనం చూసే వేని బట్టి అండ్ మనం ఉన్న మూడ్ని బట్టి మనకు అనిపిస్తుంది అనమాట. ఇఫ్ మనం అర్జెంట్గా వెళ్ళిపోవాలి అన్న థాట్లో ఉంటే మనకి ఇవేమీ కనిపించవు. లేదు చాలా ప్లెజెంట్గా ఉన్నాము అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంతా. సో ఇక్కడ చూసారా రకరకాల విగ్రహాలు ఉన్నాయి. శోభన్ బాబు గారి విగ్రహం ఉండింది, అలానే ఎస్వి రంగారావు గారి విగ్రహం, బాపు రమణ, ఇంకా చాలా ఉన్నాయండి. నేనైతే ఇవి మాత్రమే క్యాప్చర్ చేయగలిగాను. ఇలాంటివి మనం ఇంకెక్కడా చూడలేం కదా. అండ్ అలానే పుష్కర్ ఘాట్ ఏరియా కోసం ఒక విషయం చెప్పాలి అండి. ఇక్కడ ప్రతిరోజు నిత్యహారతి జరుగుతూ ఉంటుంది. లైక్ మనం గంగా హారతి తెలుసు కదా మనకి, కాశీలో అవుతుంది. సేమ్ అలానే గోదావరి హారతి కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి. ఇఫ్ ఎవరైనా రాజమండ్రి వచ్చిన వాళ్ళు ఈవినింగ్ 6 ఆ టైంకి పుష్కర్ ఘాట్కి వస్తే మీరు కూడా చూడొచ్చు. సో అది మాత్రం మిస్ చేయకండి, చాలా బాగా అనిపిస్తుంది. గోదావరి హారతి లాస్ట్ పుష్కరాలకి స్టార్ట్ చేశారండి, చాలా బాగుంటుంది. లైక్ ఈవినింగ్ 6 ఆ టైంకి అక్కడ గోదావరి పక్కన కూర్చొని హారతి చూస్తూ అలానే ఆ చాంటింగ్స్ ఉంటాయి కదా, అవి వింటూ ఉంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది.
అలా స్లోగా అన్నీ చూసుకుంటూ రాజమండ్రి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిందండి. సో ఆఫ్టర్నూన్ అక్కడే లంచ్ చేసేసి ఇంకా వైజాగ్ స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ వచ్చేసి రోడ్ సైడ్ మొత్తం ఇలా మట్టితో చేసిన పాత్రలు అవి ఉన్నాయి, చాలా బాగా అనిపించినాయి. సో ప్రైస్ అడిగితే మాత్రం ఒక్కొక్క ప్యాన్ 600-800 చెప్పినట్టున్నారు. సో ఇంక అందుకే మా ఇంట్లో అయితే వెంటనే ఇరిగిపోతాయి అని తీసుకోలేదు. యాక్చువల్గా నా దగ్గర ఉండేవి ఇలాంటి ప్యాన్స్, బట్ 2 టైమ్స్కే అవి విరిగిపోయినాయి అనమాట. సో ఇంక అందుకని తీసుకోలేదు. బట్ చాలా క్యూట్గా ఉన్నాయండి ఆ ప్యాన్స్ అవి చూడడానికి. అక్కడి నుంచి మేము వచ్చాము అన్నవరం వచ్చేసరికి 3:30-4 అలా అయ్యిందండి. సో ఎప్పటి నుంచో వ్రతం చేయించుకోవాలి అనుకున్నాము. సో ఇంకా ఆ రోజు అక్కడ వ్రతం చేయించుకున్నాము. లైక్ కొండ మీదకి వెళ్ళేసరికి 4:30 అయింది. సో 6:30 వరకు వ్రతం జరిగింది. సో ఇంకా నేను వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదండి అన్నవరంలో, జస్ట్ మీకు అవే మాత్రం చూపిస్తున్నాను. చూసారా మా ఫేసెస్ ఫుల్గా టయర్డ్గా అయిపోయినాయి. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ నా వ్లాగ్ మీ అందరూ ఎంజాయ్ చేశారో అనుకుంటున్నాను. సో నా వ్లాగ్ కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.